హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు ఆదిస్ లైఫ్ స్టైల్. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి. ఈరోజు సొరకాయ పచ్చడి నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 5-6 పచ్చిమిర్చి అయితే నేను కడిగి ఇలా తుంపి వేసుకున్నానండి. ఇది తడిపోయిన తర్వాత కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. ఇలా చిటపట అంటున్నప్పుడు మీరు దాని మీద ఒక మూత పెట్టేసుకోండి. తుంపి వేసుకోకపోతే మాత్రం ఇలా పేలిపోయి మొహం మీద పడతాయండి నూనె చుక్కలు కూడా. నేను ఇలా మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత నేను ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి. పచ్చిమిర్చి కారం తక్కువ ఉంటాయి కదా, నేను కొన్ని వేసాను. ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. కొంచెం ఒకవేళ మీకు పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటే మాత్రం అవే వేసుకోండి, అది ఆప్షనల్. నేను 1 కప్పు చిన్న కప్పు నువ్వులు కూడా తీసుకున్నాను. ఈ మొత్తం వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేస్తున్నాను. నేను సొరకాయ ఒక హాఫ్ ముక్క తీసుకున్నానండి, మొత్తం చేయట్లేదు. ఇలా పసుపు ఉప్పు వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. దీంట్లోనే ఒక పెద్ద సైజ్ టమాటా కూడా వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఉప్పు వేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి. చూసారా, చాలా వరకు మగ్గిపోయింది. దీంట్లోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక 10 లేదా 12 వరకు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను. మళ్ళీ మూత పెట్టేసుకొని 3 లేదా 4 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. దీంట్లోనే ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కాడలతో సహా వేసేస్తున్నాను. కాడలతో సహా వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి కూడా. ఇప్పుడు మూత పెట్టేసుకొని 2 నిమిషాలు వేయించాక బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇవి నేను వేయించుకున్నవన్నీ కూడా మిక్సీ వేసేస్తున్నాను. మీరు పచ్చిమిరకాయలు వద్దు, ఓన్లీ ఎండుమిర్చితో చేసుకుంటా అంటే ఎండుమిర్చి 10-15 వరకు వేసుకోండి, సరిపోతుంది. చూసారా, ఇలా కొంచెం బరక్గా పట్టేసుకొని తర్వాత మనం ఈ సొరకాయ ముక్కలు వేస్తాం కదా, అప్పుడు మొత్తం కూడా మెత్తగా మిక్స్ అయిపోతుంది. అయిపోయిందండి సొరకాయ పచ్చడి. నా స్టైల్లో అయితే నేను ఇలా చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం, దోశ, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.